మరో బ్రేకింగ్ అంతోంది మనకి. పంచాయతీ పేరుతో దళం పేరుతో లేఖ కలకలం రేపింది. కుమ్రంబి మస్ఫాబాద్ జిల్లా రవ్వెలిలో సర్పంచ్ పదవికి జాడి దర్శన అనే మహిళ నామినేషన్ వేశారు. విత్డ్రా చేయించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమె మామకు వార్నింగ్ ఇచ్చాడు. అతని తలకు తుపాకీ గురిపెట్టి దళం పేరుతో లేఖనిచ్చి వెళ్లాడు. అతను భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి గ్రామస్తులకు విషయం చెప్పాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రణవెల్లి గ్రామానికి చెందినటువంటి జాడే బాబు సన్నప్ చంద్ర అనే వ్యక్తి పోలీసులకు ప్రతి దరఖాస్తు ఇచ్చింది అనగా ఆ రోజు సాయంత్రం 6 గంటలకు తను పశువులు కాసుకొని ఇంటికి వస్తుంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వెహికల్ మీద వచ్చి తనను తుపాకీతో బెదిరించి మీరు విత్డ్రా చేసుకోవాలి, ఆల్రెడీ 2 లక్షలు ఖర్చు పెట్టిండు, ఇంకెంత ఖర్చు పెడతారు అని చెప్పి బెదిరించిండు అని చెప్పి దరఖాస్తు ఇచ్చిండు. దాని మీద మేము వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినాం. దర్యాప్తు ప్రోగ్రెస్ లో ఉంది. దీని ఒక దర్యాప్తు యొక్క వివరాలు తర్వాత మేము పంచాయతీ పేరుతో దళం పేరుతో లేఖ కలకలం రేపింది. కొమరంబి మస్ఫాబాద్ జిల్లా రవిలో సర్పంచ్ పదవికి జాడి దర్శన అనే మహిళ నామినేషన్ వేశారు. విత్డ్రా చేయించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమె మామకు వార్నింగ్ ఇచ్చాడు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, మొత్తానికి ఎవరు ఏంటనేది తెలిసిందా? అతను వచ్చి బెదిరించిన విషయం అర్థమవుతుంది మనకి, మరి ఆ లెటర్ కూడా ఇచ్చేసి వెళ్ళినట్టుగా అర్థమవుతుంది. మరి అతను ఎవరు ఏంటనేది తెలిసిందా? ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతనమానపల్లి మండలం రణవెల్లి గ్రామంలో దళం పేరుతోటి ఈ లేఖనైతే కలకలం అయితే రేపుతుంది. దనపల్లి ఈ రణవెల్లి జీపీకి సంబంధించి ఎస్సీ రిజర్వేషన్ కావడంతో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మద్దతుతో జాడి దర్శన అనే మహిళ అయితే నామినేషన్ అయితే వేసింది. అయితే దర్శన వల్ల మామ బాబు నిన్న ఏదైతే మా ఉదయం వేళ అతను పశువుల కాపరి పశువులను మేపేందుకు ప్రాణహిత కెనాల్ వద్దకైతే వెళ్ళాడు. బైక్ పై వచ్చినటువంటి ఒక వ్యక్తి తన తలకి తుపాకీ పెట్టి ఈ ఉత్తరాన్ని తన కొడుకు రంజిత్ కు ఇవ్వాలంటూ బెదిరించాడనేసి అతను చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అతను భయంతో ఊర్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి ఇటు కుటుంబ సభ్యులకు గ్రామస్తులకైతే ఈ విషయాన్ని అయితే చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ గ్రామానికి ఈ సంబంధించి 5 అయితే నామినేషన్స్ అయితే వేశారు. అంటే తన కోడలుతో పాటు మరొక 4 అయితే నామినేషన్లు వేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అందులో ఎవరు కావాలని బెదిరింపులకు పాల్పడ్డాలో తెలియడం లేదంటూ కూడా వారైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే వీరిచ్చిన కంప్లైంట్ తోటి కౌటాల సిఐ సంతోష్ ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇటు దళం పేరుతో ఉన్నటువంటి లేఖలో మాత్రం ఎన్నికలకు ముందే 2 లక్షలు అయితే ఖర్చు పెట్టారు. ఈ ఎన్నికలు పారదర్శకంగా జరగాలి, ఖచ్చితంగా నామినేషన్ విత్డ్రా చేసుకోవాలంటూ ఆ లెటర్ లో ఉండడం అయితే కొంత చర్చనీయాంశంగా మారింది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.